ఎవరు కావాలి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనేస్తారా అంటే బేసిక్ అడుగుతూ క్వశ్చన్. యు నాట్ మై బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. అందరి ముందు పరిపోయిందిగా ఇంకా ఎలా తలెత్తుకుంటావు. ఇప్పుడు చూడండి ఇక్కడ నైట్ 3 గంటలకి దొంగతనం చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు దొంగతనం చేస్తారు కానీ నేను చిన్న దొంగతనం చేస్తాను. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నవీన్ ఏం సంగతి ఎలా ఉంది? స్విమ్ గారు ఎందుకండి ఇవన్నీ మాకు నీ ఫోటోలు నేను తీస్తాను, ఆ ఫోటోలు నువ్వు తీ. ఓకేనా? నేను దీన్ని తీర్చుకునేది 10-15 ఫోటోలు తీపించుకుంటా కానీ నువ్వు ఒక 40-50 ఫోటోలు తీపించుకుంటావు. అంత మాట అన్నావు. హ్యాపీగా నువ్వు ఇంట్లో 2 పెగ్గులేసి పడుకోకుండా ఎప్పుడు గొడవ పెట్టుకుంటావు అని చేస్తుంటావు. హలో, వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు అవినాష్. దిస్ ప్రిటీ గర్ల్ వచ్చేసి మీ అందరికి తెలుసు, రితు చౌదరి. అండ్ వెనక మన అదే సిసి బ్యాక్ సైడ్ హర్యానా గ్లోరీ. వావ్, స్మైల్. అండ్ ఇక ది బ్యూటిఫుల్ అండ్ వన్ మోర్ గాయ్ వచ్చేసి హరి. హరి హాయ్ రా. నా వెనకాల ఉంది హరి కానీ వాడు పెట్టుకున్న స్పెట్స్ నా దగ్గర. పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ నాది. వెనకమాల నటరాజ్ మాస్టర్ చూస్తే మీకు చిన్న డీజే ప్లేయర్ లా అనిపిస్తారు కానీ మా కొరియోగ్రాఫర్ నాట్స్ లో ఎంత ఫంకీ ఉన్నాడు సార్ మాస్టర్. ఇట్స్ లైక్ ఫంకీ గాయ్. లైక్ యూనో నటరాజ్ మాస్టర్ ఇస్ అ వెరీ ఫేమస్ కొరియోగ్రాఫర్ ఇన్ టాలీవుడ్. ఈస్ డన్ నెంబర్ ఆఫ్ షోస్ అండ్ రైట్ నౌ ఈస్ డూయింగ్ కొరియోగ్రఫీ ఇన్ నాట్స్ ఈవెంట్. అరౌండ్ ఒక 60 మెంబర్ ఆర్టిస్ట్లు వచ్చారు, హీరో హీరోయిన్స్ కి కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ మా అన్న అండ్ మా వదిన నీతు వదిన, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. హ్యావ్ గుడ్ డే. అండ్ మై ప్రిటీ గర్ల్ బ్యూటిఫుల్ పరి ప్రియాంక. మీ అందరూ తెలుసు ప్రియాంక షీ ఈస్ స్పెషల్ పర్సన్ ఫర్ మీ because she is my best friend. బెస్ట్ ఫ్రెండ్ ఏడిపించిన బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, నాకు కాసేపు ముందు ఏడిపించారు ముక్కు అవినాష్ గారు. నేను నిజంగానే ఏడిచాను. అందువల్ల మన ఇష్టాన్ని ఏడిపిస్తాను. ఎవరు కావాలి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనేస్తారా అంటే బేసిక్ అడుగుతూ క్వశ్చన్. యు నాట్ మై బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ. అందరి ముందు పరిపోయిందిగా ఇంకా ఎలా తలెత్తుకుంటావు. హలో అండి, హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్. ఓకే, దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్. హలో అండి, హాయ్. దిస్ ఇస్ మై ఛానల్, యూట్యూబ్ ఛానల్. యు గర్ల్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. హాయ్. ఎలా ఉన్నా? ఇంకా రియాక్ట్ అయిపోయిందా? బాగా చేయాలి. ఆల్ ది బెస్ట్. బట్ నీ అవుట్ఫిట్ చాలా బాగుంది. గుడ్ లక్. A few moments later. ఇప్పుడు చూడండి ఇక్కడ నైట్ 3 గంటలకి దొంగతనం చేస్తున్నారు. పెద్ద దొంగ ఇక్కడ నైట్ 3 o'clock పడుకోకుండా రిసెప్షన్ కి వచ్చేసి దొంగతనం చేస్తాం. వద్దు, నా హనీ నా దగ్గర ఉంది చాలు. గైస్, ఎంబసీ స్వీట్స్ ఉన్నాయి. స్వీట్స్ కాదు, స్వీట్లు కాదు, ఎంబసీ స్వీట్స్ బై హిల్టన్ లో రాత్రి 4-5 పంపుల అందరూ పడుకుంటే మేము కింద రిసెప్షన్ కి దొంగతనం చేసినాం. ఇగో ఈయన మేనేజర్ ఈ దొంగతనం చేస్తున్నాడు. యాంకర్, పెద్ద యాంకర్ చూడండి,
సారీ గైస్ ఇప్పుడు చూడండి లోపల వెళ్ళి పేమెంట్ చేసి వచ్చారు ఆవిడ. పేమెంట్ చేశారు ఆవిడ. దొంగలు పెద్ద దొంగలు. దాని గురించి ఇంకో దొంగలే మాట్లాడారు. వాళ్ళు ముగ్గురు దొంగతనం చేస్తారు కానీ నేను చిన్న దొంగతనం చేసి ఉంటాను. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. టాంపాలో సెకండ్ డే ఫర్ మీ. మేము ఆల్రెడీ ఇప్పుడే స్టార్ బాక్స్ లో తీసుకున్నాము, కాఫీ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు అవినాష్ నేను ఒకే కాఫీ షేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే పాలు పంచుకుంటాం మేము. ఈమె గురించి మీకు వచ్చి చెప్పాలి. నైట్ అంతా దొంగతనం చేసి ఇప్పుడేమో డబ్బులు పెట్టుకుంటాం. ఎట్లుంటది మరి మనతోని? ఇట్స్ టూ హాట్ యాక్చువల్లీ. ఈ రోజు వెదర్ చాలా వేడిగా ఉంది. ఆల్రెడీ నా వెనకాల హాట్ ఉంది. వెనకాల హాట్ అంటే శ్రీముఖి అని. ఓకేనా? A few hours later. పారన్ వచ్చారా? ఏంటి ఇంత కర్రగా ఆడుతుంది, తెల్లగా ఆడుతున్నావు? నువ్వు కలద్దాలు తీసుకొబ్బితే తెలుస్తుంది. ఆయన కర్రగానే ఉన్నావు. ఇప్పుడే శ్రీముఖి ఆర్డర్ పెట్టింది. అదే పేరు సందీప్ పెట్టింది. పేరు ఏంటిది శ్రీముఖి? ఏం పేరు చెప్పాడు? క్రిస్పీ క్రీమ్ ఒకటి. ఇంకోటి ఎట్లయినా సరే యూఎస్ వెళ్ళిన తర్వాత డోనట్స్ తినాలని అనుకున్నాను. చూడండి, వావ్, హ్యాపీ 4th of July. అంటే ఏంటంటే ఇక్కడ 4th July ఇండిపెండెన్స్ డే అనమాట అమెరికా వాళ్ళకి. హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఎవ్రీవన్. అమెరికా ఉన్నటువంటి ప్రతి ఫారినర్ కి. ఇంటెలిజెంట్ ఫెలో. The next day. బీచ్ ఏం చేస్తాము? బీచ్ లో దిగుతాం, ఫోటో షూట్ చేసుకుందాము, ఒక రీల్ చేద్దాము. నీ ఫోటోలు నేను తీస్తాను, ఆ ఫోటోలు నువ్వు తీ. ఓకేనా? నేను దీన్ని తీసుకుని 10-15 ఫోటోలు తీపించుకుంటా, కానీ నువ్వు ఒక 40-50 ఫోటోలు తీపించుకుంటావు. ఓకే రైట్. బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. నవీన్, ఏం సంగతి? ఎలా ఉంది శ్రీముఖ్ గారు? ఎందుకండి ఇవన్నీ మాకు చాలా సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్ రామరెడ్డి టాంపాలో ఇక్కడ ఉంటాడు. ఒక 8 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తూ చాలా కష్టపడి ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఫ్యామిలీతో ఇక్కడ ఉంటున్నాడు. వాడు నా పోస్ట్ చూసి వచ్చిన తెలిసి నాకు ఫోన్ చేసి ఒక 1.5 hour ట్రావెల్ చేసి నా కోసం వచ్చాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నా ఆల్కోర్స్ నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అనమాట. కరీంనగర్ దగ్గర మన నుండి కూడా. ఎస్, ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు ఉంటారు అన్నమాట, మన తెలుగు వాళ్ళు. అట్లాగే నా దోస్తులు ఉంటారు అన్నమాట. కొంచెం నాకు 2 days టైం దొరకలేదు. 3rd day టైం ఇచ్చి కొంచెం కలిసి అలా సరదాగా లంచ్కి వచ్చాం బయటకు. The next day. సక్సెస్ఫుల్ గా నాట్స్ ఈవెంట్ ఫినిష్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిపోయింది. 3 days పాటు జరిగినటువంటి నాట్స్ ఈవెంట్ లో చాలా అద్భుతంగా జరిగింది. చాలా మంది గెస్ట్లు వచ్చారు. బాలకృష్ణ గారు, వాళ్ళు అర్జున్ గారు, అలాగే చాలా మంది హీరోస్, తమన్ గారు అండ్ హీరోయిన్ శ్రీలీల గారు అండ్ మీనా గారు, చాలా మంది వచ్చారు. అండ్ వాళ్ళతో పాటు మా టీమ్. బట్ నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు DC, వాషింగ్టన్ DC వెళ్తున్నాను. ఒక ఫ్రెండ్స్ ఉన్నారు. గైస్, మీతో ఒక అద్భుతమైన విషయం షేర్ చేసుకోవాలి. రైట్ నౌ నేను టాంపా ఎయిర్పోర్ట్లో ఉన్నాను, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో. DCకి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే బ్యాగ్లో 2 బ్యాగులు ఉన్నాయన్నమాట. 2 బ్యాగులలో ఒక దాంట్లో వెయిట్ ఎక్కువ ఉంది, ఒకటి వెయిట్ తక్కువ ఉంది. ఒకటేమో క్యాబిన్ బ్యాగేజ్, ఒకటేమో చెక్-ఇన్ బ్యాగేజ్ అనమాట. చెక్-ఇన్ బ్యాగ్లో వెయిట్ ఎక్కువ ఉంది, క్యాబిన్ బ్యాగ్లో తక్కువ ఉంది. బట్ ఎంత తక్కువ ఉందంటే నేను దగ్గరగా 10 కిలోల దాకా. ఆ 10 కిలోలని క్యాబిన్ బ్యాగ్లో పెట్టాలంటే పట్టట్లేదు.
అడ్జస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే అది 40 LBs ఉండాలి, ఇది 40 LBs ఉండాలి. కాబట్టి అడ్జస్ట్ చేయలేక ఏం చేశానంటే చూడండి, లోపల టీషర్ట్, దానిపైన హుడీ, దానిపైన జాకెట్, ప్యాంటు, లోపల షార్ట్, ఇవన్నీ వేసుకొని ప్లేస్ సరిపోతే నా సూట్స్ వచ్చేసి చేత్తో క్యారీ చేస్తున్నాను. ఈ లోకల్లో ట్రావెలింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తే ఇలా ఉంటుంది. ఇంటర్నేషనల్ అయితే మనకి ఇంత ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, వాటర్ ఇస్ ఫైనల్గా ఇలా లగేజ్ ఎక్కువైతే షర్ట్ మీద షర్ట్, టీషర్ట్ మీద టీషర్ట్ వేసుకోవచ్చు. ఓకేనా, ఇది జరిగింది. కొంచెం ఇబ్బంది పడ్డా, కొంచెం కాసేపు అల్లాడించారు నన్ను, విలువలాడిపోయాను, ఎవరు లేరు తోడుగా. జరుగుతుండే ఇలాంటి ఎక్స్పీరియన్స్. దీని ముందు ఫ్లైట్ మిస్ అయింది. ఆ ఫ్లైట్ మిస్ అయినందుకు ఈ ఫ్లైట్కి బుక్ చేసుకున్నాం మళ్ళీ. The next day. ఓకే గైస్, డీసీలో ఇప్పుడే లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఎస్, బయట ఇది బాగుంటుంది వ్యూ అనమాట. ఎంత పార్కింగ్. చేద్దు, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏం తింటున్నాం మనం బ్రేక్ఫాస్ట్? We're gonna have tactical with martial arts here. Martial arts. Martial arts. Yeah, we're heading to Starbucks. Yeah. Yeah. How's the weather outside? The outside weather is very cloudy and it's raining actually. DC లో ఈ ప్లేస్కి వచ్చాము. చేదు, ఏంటి ప్లేస్ పేరేంటి? వాఫ్. వాఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయి ఇక్కడ. మన ఈ బోట్లో ఎక్కి కూడా మనం పార్టీస్ చేసుకోవచ్చు మంచిగా. నైస్. వెదర్ చాలా బాగుంది, అదిరిపోయింది. పిజ్జా కూడా చాలా బాగుంది. ఒక్క నిమిషం అండి, నా జ్యూస్ కింద పడుతుంది. 1 minute. జ్యూసా? ఇట్స్ మై జ్యూస్. జ్యూస్, పిజ్జా, జ్యూస్. ఇది ఈ డర్ట్ ఫామ్ లో, ఈ ఫామ్ లో ఉన్నటువంటి గ్రేప్, ఇది గ్రేప్ జ్యూస్ తో తయారు చేసింది. ఎస్, fantastic. థ్యాంక్ యూ సో మచ్. చేతు, హౌస్ ద ట్రిప్? అమేజింగ్ అమ్మా. స్టార్టింగ్ 3 days ఒకలా ఉండే, తర్వాత 3 days ఒకలా ఉండే, అవినాష్ వచ్చిన 3 days ఒకలాగా ఉండే. మొత్తం ఎన్ని డేస్? 10 days అనేది. 9 days. ఒక 10 days అనుకో, ఒక రోజు అంతా ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, చేతు అండ్ శ్రీముఖి వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. ఐఎమ్ ఫీలింగ్ సో లోన్లీ అండ్ బ్యాడ్. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి షికాగో వెళ్తున్నాను. అందుకే బ్యాడ్ ఫీల్ అవుతున్నాడు. అన్ని డైలాగ్ లేదు. షికాగోలో ఫుల్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాడు 3 days. మేము వెళ్ళిపోతున్నాము, నేను కూడా ఉంటాను అవినాష్ అంటే, సరే ఉండను, ఒక్క మాట కూడా అనలేదు. ఉండవని నేను 3 days చెప్తూనే ఉన్నాను, మీరే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఓకే సరే, ఎనీవేస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇండియాకే కదా, నీ డైలాగే. అదే ఇండియాకి వెళ్ళిపోతున్నారు కదా మరి. గైస్ చూడండి, వీళ్ళు ఇండియా వెళ్ళిపోతున్నారు, దానికి తోటి నన్ను మార్నింగ్ లేపి నన్ను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నన్ను రమ్మంటున్నారు. ఎక్కడికి వెళ్తే వేరే దేశానికి వెళ్తారా? వేరే కంట్రీ వెళ్తున్నా, మా ఇండియాకి వచ్చేది. అవును, అది వేరే కంట్రీనే కదా, ఈ కంట్రీ అది వేరే ఉండదు, అది నా కంట్రీ. అదే మేము ఇక్కడ అవినాష్ ట్యాంపర్ నుంచి వస్తుంటే 1 hour ఇక్కడ నుంచి డ్రైవ్ చేసి అవినాష్ పిక్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ 1 hour ఇటువైపు డ్రైవ్ చేసి మా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆప్షన్ లేదు, కంపల్సరీ రావాలి అక్కడ. ఎందుకు? ఊబర్ ఉంది కదా, యూబర్. నువ్వు అంటావు కదా యూబర్ బుక్ చేసుకోవచ్చు. నాట్ యూబర్ చేతు, ఊబర్. ఓకే, ఎయిర్పోర్ట్ పక్కనే, దానికి మీరు వెళ్ళి ఫ్లైట్ ఎక్కితే అయిపోద్ది. నేను ఎందుకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ మెమరీస్ యూఎస్. ఐ లవ్ ఇట్. మళ్ళీ ఇయర్ ఎండ్ వస్తా. The next day. హాయ్, హలో. ఎస్, అమెరికా ట్రిప్ లో నాట్స్ తర్వాత, DC తర్వాత నేను వచ్చిన ఇంకో స్టేట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టేట్, షికాగో. షికాగోలో ఉన్నాను ఇప్పుడు రైట్ నౌ. ఎస్, షాపింగ్ వెళ్తున్నాను. ఎక్కడికి వచ్చినా కూడా అమెరికాలో లాస్ట్ ట్రిప్ అంటే లైక్ ట్రిప్లో లాస్ట్ స్టేట్ ఇక్కడ ఉండి ఒక 2 days అలా ఉండి ఇండియా వెళ్తే మజా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నాడు, పొద్దు నుంచి వెతుకున్నాం, మార్నింగ్ నుంచి. ఏమైందంటే
ఇంట్లో గొడవ పెట్టుకుని కూర్చున్నాడు. ప్లీజ్ చికెన్. మా బాబాయ్ ఇక్కడ యూఎస్లో షికాగోలో ఉంటాడు. పిన్నితో గొడవ పెట్టుకుని చూస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ నీకు హ్యాపీగా నువ్వు ఇంట్లో 2 పెరుగులేసి పడుకోకుండా ఎప్పుడు గొడవ పెట్టుకుంటావు అని చేస్తుంటావు. ఇంటికి అందరు రావా అంత నీ ఇష్టం అయిపోయింది. చలో ఫోటో తిందాం. హాయ్ హాయ్. ఓకే, ఫైనల్లీ అగైన్ కేమ్ టు కాస్కో ఇన్ షికాగో. కాస్కో యూఎస్ వచ్చితే కంపల్సరీ కాస్కోకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే కాస్కోలో చాలా షాపింగ్ చేయవచ్చు. చూడండి, చాక్లెట్స్ తీసుకోవాలి, ఇంకా చాలా సామాన్లు తీసుకోవాలి ఇండియాకి తీసుకెళ్ళడానికి. అండ్ తెలుసు కదా, కొంతమంది అడుగుతుంటారు గిఫ్ట్లు, వాళ్ళకి గిఫ్ట్లు తీసుకోవాలి. ఎస్, అందుకే కాస్కోకి షాపింగ్ వచ్చాను. నేను ఎక్కడున్నానో ఏం తీసుకుంటానో నాకు అర్థమే ఉంటుంది. ఎస్, ఓకే, రైట్ నౌ మిలీనియం పార్క్ లో ఉన్నాను అనమాట. ఇక్కడ మిలీనియం పార్క్ లో చూడండి ఎంత మంది రష్ ఉన్నారు. ఈ పార్క్ లో చాలా మంది ఉన్నారు. ఎస్, ఇక్కడ చాలా మంది చూడడానికి వచ్చారు ఈ ప్లేస్ ని. చాలా మంది ఈ యొక్క ఎందుకు వచ్చారు అంటే ఇట్స్ బీన్ షేప్ లో ఒకటి ఇక్కడ ఉందన్నమాట, ఐరన్ ది. దీన్ని చూడడానికి వచ్చారు. దీన్ని ఐరన్ అని చెప్పారు సందీప్ నాకు. అది ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ఓకే, చాలా బాగుంది ప్లేస్. ఫొటోస్ కి చాలా బాగుంటుంది అన్నమాట. అందుకే అందరూ వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. చాలా మంది డిఫరెంట్ చాలా అదర్ కంట్రీస్ నుంచి వచ్చి మరి తీసుకున్నాం. షికాగోలో దిస్ ద వ్యూ, చాలా బెస్ట్ వ్యూ అనమాట. చాలా బాగుంది చూడండి, డౌన్ టౌన్ లో. నైస్, చాలా బాగుంది, ఫెంటాస్టిక్. చాయ్ 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 అంటే ఈవెంట్ అయిపోయింది. ఈవెంట్ అయిపోయినాక వెళ్ళినప్పుడు ఫ్లైట్ మిస్ అయింది. ఫ్లైట్ మిస్ అయితే డబ్బులు లేవు కదా, స్టార్బక్స్లో చాయ్ అమ్ముకుంటున్నాను. ఒక కప్పు 10 రూపాయలు, అంటే నిండు రాదు ఇక్కడ, సగం సగం వస్తుంది. ఓకేనా, ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూస్తే ఏమన్నా ఇక్కడ ట్యాంపల్ ఉంటే ఇట్లా ఫ్లోరిడా ఉంటే వచ్చి చాయ్ కొనుక్కోండి ప్లీజ్. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. 10 రూపాయలు చాయ్, 10 రూపాయలు చాయ్. సక్సెస్ఫుల్ గా యుఎస్ ట్రిప్ అయిపోయి ఫినిష్ చేసుకొని గోయింగ్ బ్యాక్ టు ఇండియా. మాతృదేశానికి వెళ్తున్నాను, మా దేశానికి వచ్చేస్తున్నాను. ఎస్, ఇప్పుడే ఫ్లైట్ ఎక్కుతున్నాను. టాంపర్ టు ఫ్రాంక్ఫర్ట్, అక్కడ నుంచి ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్. ఓకే, ఎస్, బాయ్. ఫ్లైట్ ఇప్పుడు ఎక్కాను. దిస్ ఇస్ ద బిజినెస్ క్లాస్. ఇది బిజినెస్ క్లాస్ అనమాట. ఇలా హ్యాపీగా కాల్ పెట్టుకోవచ్చు. ఇలా ఇది వచ్చేసి లైక్ యాపిల్ జ్యూస్, తప్పు అనుకునేది మంది.
రెడీగా ఉంది, కానీ రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా. ఇక్కడ పక్కన సీట్లో ఖాళీ ఎంటీ సీట్, ఎవరు లేరు, హ్యాపీ ఫ్రీగా పడుకోవచ్చు. అంటే అక్కడ పడుకోలేను, ఇక్కడ పడుకోవచ్చు హ్యాపీగా. అదనమాట. మీకు ఎలా అంటే పూర్తిగా బెడ్లాగా ఇస్తుంటుంది అన్నమాట. చూడండి, నేను చూపిస్తా ఎలా ఉంటుంది అన్నది క్లియర్గా బెడ్లాగా. యా, ఫైనల్లీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాను మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఆఫ్టర్ 10 days తర్వాత. చాలా బాగుంది. లగేజ్ కావాలి తీసుకొస్తున్నారు. ఇది మన ఫ్రాంక్ఫర్ట్ నుంచి వచ్చింది. ఎస్, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ 1:30 అవుతుంది. 1:30 అవుతుంది. 10 రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాను. తెలుగు ఫుడ్ తినబోతున్నాను, ఇంట్లో ఫుడ్ తినబోతున్నాను. సో హ్యాపీ. ప్రయాణం చాలా బాగా జరిగింది. జర్నీ అంటే మేము మా బ్యాచ్ అంతా వెళ్ళినట్టు దాంట్లో అందరికన్నా లాస్ట్ వచ్చింది నేనే అన్నమాట. అది వేరే ఈవెంట్ ఉంటే షికాగోలో, అది చేసుకొని అలా ఫినిష్ చేసుకొని వచ్చేసాం. గోయింగ్ బ్యాక్ టు హోమ్. ఇంటికి వెళ్తాను ఎందుకంటే ఇంటి అను వెయిట్ చేస్తుంది. బాయ్. Thank you so much once again. Please do subscribe Mukku Avinash YouTube channel. Love you all. Thank you.